ఉదయం అరౌండ్ 8 మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ నందికమాన్ దగ్గర వేములవాడ టౌన్ జ్యూరిస్డిక్షన్లో నందికమాన్ దగ్గర ఒక కార్లో ఒక వ్యక్తి అపారెంట్ అంటే సిరిగరి రమేష్ అంటే పేరు అని గుర్తిస్తున్నారు. సో ఇతను ఒక స్టాబ్ ఇంజురీతో మనకి చనిపోయి ఉండడం మనకి కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడగానే అది అపారెంట్లీ ఒక మర్డర్ లాగా కనిపిస్తుంది. సో అది చూడడం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎట్లా ఉంటే అట్లా మేము నిందితుడు దొరికిందా మేడం? ఇంకా అవన్నీ నేను క్లారిటీ ఇవ్వలేము, మాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడైతే మర్డర్ లాగా కనిపిస్తుంది. ఓకే, చూసి తర్వాత తదుపరి డీటెయిల్స్ అన్ని రివీల్ చేస్తాం. వస్తే ఇన్వెస్టిగేషన్ కొంచెం క్లారిటీ వచ్చింది. మేడం ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ కేసులు కానీ ఏమైనా ఉన్నాయా మేడం? సిరిగిరి రమేష్ తన పేరు. ఆల్రెడీ చూస్తే కేసులు అయితే ఉన్నాయి, చాలా మట్టుకు చీటింగ్ అండ్ ఎక్స్టార్షన్ కేసెస్ ఉన్నాయి. మనం చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంతవరకు తెలుసు. ఇంకా కూడా ఇంకా కంప్లీట్గా చూస్తే మనకు తెలుస్తుంది. విల్ రివీల్ ఇట్ యాజ్ అండ్ వెన్ మాకు క్రెడిబుల్గా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.